భారతదేశం యొక్క టీబీ నియంత్రణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. సో ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ ఏం పెట్టుకుంది అంటే 2025 కల్లా భారతదేశంలో 2025 కల్లా భారతదేశంలోనే ట్యూబర్క్లోసిస్ టీబీ వ్యాధి అనేటువంటిది లేకుండా నిర్మూలన చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ మనం పెట్టుకున్నాం. మరి పాయింట్ ఆఫ్ వ్యూలోనే గతంలో మనం చూసుకున్నట్లయితే వివిధ ప్రోగ్రామ్స్ను కూడా మనం లాంచ్ చేసుకుని ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే 1962లో 1962 సంవత్సరంలోనే భారతదేశంలో టీబీ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలను మనం చేసాం. అందులో భాగంగా నేషనల్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం, ఎన్టీపీ అంటాం. దానిలో భాగంగా బీసీజీ వ్యాక్సిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే 1997లో ఈ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేసి ఇంకొక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, లైక్ రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటాం, ఆర్ఎన్టీసీపీ తీసుకొచ్చాం. మరి ఈ ప్రోగ్రామ్ సంబంధించే మనము డాట్స్ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ కూడా తీసుకొచ్చారు, డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అనేటువంటి తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఎవరైతే టీబీ వచ్చినటువంటి పేషెంట్స్ ఉంటారో వారి ఇంటికి నేరుగా మెడిసిన్స్ని పంపించేటువంటి కార్యక్రమం, ప్రతి నెల కూడా మెడిసిన్స్ని ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా. ఓకేనా. దాని తర్వాత 2005లో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్ఎన్టీసీపీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని నేషనల్ వైడ్గా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అమలు చేసే విధంగా మన చర్యలను తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత అదే ప్రోగ్రామ్ని 2020లో రీనేమ్ చేసాం, అంటే పేరు మార్చి నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్గా అదే ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము అండి. ఓకేనా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఓకేనా. సో అంటే భారతదేశం నుంచి కూడా ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది లేకుండా చేసేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాం. ఇందులో భాగంగా ఎజెండా పెట్టుకున్నాం 2025కి భారతదేశంలో ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది లేకుండా పాల్గొనడం.